'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా అయితే ఏం బాలేదు. చూసిన కాడికే చాలా అనిపించింది. అసలు కళ్యాణ్ గారు కొత్త డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తే కొత్త కథలతో కలిపి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. కానీ ఈ పాత చింతకాయ తొక్కుని యేసుకొని ఎట్లా ఛాన్స్ ఇచ్చాడో అర్థం కావట్లేదు. తీసుకున్న క్యారెక్టర్ అంటే సేమ్ పాయింట్ మీద వచ్చిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. ఎందుకంటే తీసే విధానంలో కూడా కొద్దిగా వేరియేషన్ చూపిస్తారు. కానీ ఇక్కడైతే అసలు వేరియేషన్ లేదు, ఏమీ లేదు. చూస్తుంటే అసలు ఇన్ని సినిమాలు చూసి మళ్ళీ ఇందుట్లోనే పెట్టేశారా అనిపించింది. మదర్ క్యారెక్టర్స్ మదర్ సెంటిమెంట్ మీద తీసుకున్నారు. కాకపోతే మదర్ సెంటిమెంట్ బాగా పండాలంటే హీరో కొద్దిగా తప్పు చేయాలి. కాబట్టి ఆ తప్పు ఏంటంటే కొట్టుడు. కొట్టడానికి ఒక రీజన్ పెట్టాలంటే ఇంక అన్ని పాత సినిమాల్లో లాగానే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిని కాపాడడానికి వచ్చిన మహావీరుడు లెక్క ఉంటాడు అంతే. ఆ పాయింట్ మీద బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చినాయి. అందులో కొన్ని అటర్ ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే టెంప్లెట్ మీద తీసుకొని సినిమా తీశారు. సినిమా అయితే ఏం బాగాలేదు. బీజిఎం అయితే పర్వాలేదు, బీజిఎం ఒకటి బాగుంది. ఇక సినిమా అయితే అంతకేం లేదు. ఒక క్లైమాక్స్లో మాత్రం కొద్దిగా డిఫరెంట్గానే పెట్టారు. ఒక క్లైమాక్స్ ఒకటి చూడొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేసి బోర్ ఫీల్ అయిన వాళ్ళు ఆ క్లైమాక్స్ ఒక సీన్ చూసి కొద్దిగా రిలీఫ్ అవుతారు అంతే. సినిమా అయితే ఏం బాగాలేదు. ఒకవేళ మీకు నచ్చితే ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే